చరిత్రలో ఒకటి చీకటి దినంగా మేమంతా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే కదిరి ప్రజలు కౌన్సిలర్లపైన విశ్వాసం పెట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆ రోజు గెలిపించినారో అవే కౌన్సిలర్లు ఈరోజు సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేతో పోయి చైర్మన్కి వ్యతిరేకంగా మరియు 2 వైస్ చైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు వేసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికినారు. ఇదంతా కదిరి ప్రజలు గ్రహిస్తున్నారు. మేము 30 మందికి ఈరోజు విప్ జారీ చేసినాం. దాంట్లో 19 మందికి విప్ వర్తిస్తుంది. మిగతా 11 మంది ఎవరైతే లాయల్గా ఫ్యాన్ గుర్తుపై గెలిచి జగనన్నపై నమ్మకం ఉంచి ఈ పార్టీలో మేము ఉంటాం, ఈ పార్టీ మాది అని ఉన్నారో ముందుగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎవరైతే 19 మంది ఈ విప్ని ధిక్కరించినారో వాళ్ళకు తప్పకుండా మేము సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయట వెలివేస్తామని కూడా నేను వాళ్లకు తెలియజేస్తున్నాను. మార్కెట్లో పశువులను కొన్నట్లు ఈ 19 మందిని కొనుక్కొని వాళ్లకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం ఓటు వేయించుకుంది. ఏమైనా చెప్తే ఏదో డెవలప్మెంట్ అంటారు, ఇంకోటి అంటారు. డెవలప్మెంట్ అనేది 11 నెలల్లో ఏం చేశారో చూపాలని కానీ మేము వాళ్లకు అడుగుతున్నాం. డెవలప్మెంట్ 11 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. అదేగాక ఏ పథకం కూడా అమలు కూడా చేసింది లేదు. ఈరోజు కదిరి ఒకటే డెవలప్మెంట్ కనబడుతోంది. స్టేట్ ఏమైపోయినట్లు కదిరి ఒకటేనా డెవలప్మెంట్కి అని కూడా మేము వాళ్ళకు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ కౌన్సిలర్లు ఎవరైతే ఈ పార్టీ నుండి పోయి వాళ్ళకు సపోర్ట్ చేసినారో వాళ్ళని తప్పకుండా ఈ విప్ వర్తిస్తుంది. మరియు ధిక్కరించినారో వాళ్లకు తప్పకుండా పార్టీ సస్పెన్షన్ వేటు కూడా వేస్తుందని వాళ్ళకు తెలియజేస్తూ, ఎవరైతే మా పక్కన నిలబడినారో వాళ్ళకు మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పోకుండా మా కౌన్సిలర్లను కూడా హౌస్ అరెస్ట్ చేసి మాతోనే ఉండేటట్టు చేసిన ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. దీన్ని తప్పకుండా తగిన బుద్ధి చెప్తారని కూడా మిమ్మల్ని నేను తెలియజేసుకుంటున్నాను.